చాలా మందికి కూడా గాంధారి ఎవరు, ఆవిడ ఎలా ఉండేవారు అనేది తెలుసు మనకి. గాంధారి విద్య అనేది కొంతమందికి పరిచయం. నాకు అది తెలీదు, ఇది ఇలా ఉంటుంది, ఇది మొత్తం మహాభారతంలో ఇట్లా గాంధారి ఉండేది, లేకపోతే ఇట్లా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అని నాకు జీరో నాలెడ్జ్. ఓకే, నేను కొన్ని కార్డ్స్ పెట్టాను టేబుల్ పైన. టోటల్ ఎన్ని కలర్స్ పెట్టాను? సో 1 2 3 4 5 6 7 8 9 10. నా దగ్గర వచ్చేసి కొన్ని బాల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి నా హ్యాండ్లో? పర్పుల్, గ్రీన్, ఆరెంజ్. ఇక్కడ ఫోన్ ఉంది. సో ఇప్పుడు మొబైల్ స్క్రీన్ పైన ఏమేమి నీకు కనిపిస్తున్నాయి ఒకసారి చెప్పు. టైమ్ 16:28, మీ వాల్పేపర్, క్లోజింగ్ ఐస్, అండ్ మీకు ఒక కాల్ వస్తుంది, చూసుకోండి. గాంధారి విద్యను ఉపయోగించి వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చా, లేదంటే ఓన్లీ అది మన చుట్టుపక్కల వాళ్ళు ఏం జరుగుతుందో మాత్రమేనా? సో ఇది ఏంటంటే గాంధారి విద్య అనేది మన కళ్ళు మూసుకొని మొత్తం ప్రపంచం కూడా చూడొచ్చు మనం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏవా మీడియా. నేను మీ యాంకర్ మధు. ఎస్, ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. క్యాథన్ రోహిత. గాంధారి విద్యతో మనందరికీ ఆల్రెడీ పరిచయం ఉన్న అమ్మాయి. ఒకసారి మాట్లాడి ఈరోజు కొత్తగా ఏం నేర్చుకుంది, మనకి కొత్తగా ఏం చూపించబోతుంది అని తెలుసుకుందాం. హాయ్ రోహిత, వెల్కమ్ టు ఏవా. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కొత్తగా ఏం నేర్చుకున్నావో మళ్ళీ ఒకసారి అందరికీ పరిచయం చేద్దాము. అలాగే మీ ఫాదర్ చెప్పారు, డాక్టర్ దిలీప్ క్యాథన్ గారు, ఇప్పుడు సమ్మర్లో కొత్తగా స్టూడెంట్స్కి కూడా నేర్పించబోతున్నారు అని. సో వాటన్నింటి గురించి కూడా ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాము అని. సో స్టార్ట్ చేద్దామా? ఎస్, గాంధారి విద్య ఇది అంటే చాలా మందికి కూడా గాంధారి ఎవరు, ఆవిడ ఎలా ఉండేవారు అనేది తెలుసు మనకి. గాంధారి విద్య అనేది కొంతమందికి పరిచయం. సో అగైన్ మళ్ళీ మీ ద్వారా ఇంకా కొంతమంది వ్యక్తుల ద్వారా మళ్ళీ అందరికీ కూడా తెలిసింది విద్య అంటే ఏంటి అనేది. సో ఈ విద్య మీ ఫాదర్ ఫోర్స్ వల్ల నేర్చుకున్నావా, లేదు అంటే నీకు పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల నేర్చుకున్నావా? యాక్చువల్లీ నేను 8 years ఉన్నప్పుడు నేర్చుకున్నా. సో నాకు అది తెలీదు, ఇది ఇలా ఉంటుంది, ఇది మొత్తం మహాభారతంలో ఇట్లా గాంధారి ఉండేది, లేకపోతే ఇట్లా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అని నాకు జీరో నాలెడ్జ్. ఓకే. సో డాడీ మొత్తం నాకు కూర్చోపెట్టి ఇవన్నీ ఇలా ఉంటాయి, అలా చేస్తాయి, ఇవన్నీ చూపించుకుంటూ ఎక్స్పీరియన్స్ చేస్తున్న, ఓ నిజంగా ఇలా ఉంటాయా నాకు అనిపించదు. సో పప్ప ఏమన్నారంటే, నువ్వు కూడా నేర్చుకోవచ్చు కదా అది ఇది అని చెప్పి. నేర్చుకోవాలా అంటే కొంచెం ఇంట్రెస్ట్ లేకుండే, అంటే నేను కొంచెం అంత బిలీవ్ చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్లో. ఓకే. సో ఇది మేబీ ఇంకేమైనా మ్యాజిక్ ఏదో, బ్లాక్ మ్యాజిక్ ఏదో నేను భయపడుకున్నాను. నేను ఐ వాస్ లైక్ సో స్మాల్ అందుకని. ఓకే. కానీ పప్ప అన్నీ ఒక్కొక్క టెక్నిక్స్ నేర్పిస్తూ అన్నీ ఒక్కొక్క నేర్చుకుంటే ఐ వాస్ లైక్ షాక్, నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, ఈ విద్య నేర్చుకోవాలంటే బేసిక్ రూల్స్ ఏంట్రా? దీంట్లో ఏంటంటే ఫస్ట్ మన బ్రెయిన్లో మనం ఒక థింగ్ చేస్తున్నానంటే ఏం థాట్స్ పెట్టుకోకుండా మీ ఫస్ట్ థాట్ ఏందో, మీ ఇంట్యూషన్ వల్ల ఫస్ట్ థాట్ ఏందో అది మాత్రమే చెప్పేయాలి బయటికి. ఎక్కువ ఆలోచించకూడదు. ఇంకా మీరు ఇప్పుడు నాకు ఒక బాల్ ఇచ్చారు, నేను ఓకే ఇది బ్లూ అనుకుంటాను, మీరు బ్లూ ఇచ్చారు, నేను బ్లూ అనుకుంటాను. కానీ నేను ఎక్కువ ఆలోచించి ఎక్కువ దాని మీద కొంచెం ఇమోషన్ ఇంకేమో పెట్టి ఆరెంజ్ అనుకుని ఆరెంజ్ చెప్పేవారు. మీకు ఫస్ట్ బ్లూ అనిపించి బ్లూ చెప్పేసే. జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా ఈ డౌట్ వస్తుంది. ఓకే, అందులో నాకు వచ్చే డౌట్ ఇది. బ్లైండ్ ఫోల్డ్ చేసుకోగానే, కళ్ళకి గంతలు కట్టేసుకోగానే మనకు చేతిలోకి ఏదో ఒకటి తీసుకుంటే కనుక వెంటనే కళ్ళు మూసుకొని ఓకే ఇది గ్రీన్ ఇది రెడ్ అని చెప్పడం ఈజీ కాదు కదా, ఎవరికి కూడా అంత ఈజీ కాదు. సో నేను అందుకే అడుగుతున్నాను, బేసిక్ అంటే ఇది ఎలా నేర్చుకుంటారు అంటే ఫస్ట్ టచ్ అలా ఏమన్నా చెప్తారా, స్మెల్ అలా ఏమన్నా, అంటే మనం అది ఫీల్ అయ్యి ఎలా చెప్తారు, ఏంటి అసలు ఎలాంటి రూల్స్ ఉంటాయి వీటికి అనేది కూడా ఉంటుంది కదా. సో అలా ఏమైనా నేర్పించారా? డైరెక్ట్గా అయితే మనకి ఏది రాదు. ఇప్పుడు నేను కళ్ళకి గంతులు కట్టేసుకొని నాకు చేతిలోకి ఏది ఇచ్చేస్తారో అది నేను చెప్పేస్తాను అంటే అంత ఈజీ కాదు అది. సో దీనిలో కూడా నేర్చుకోవడం అంటే ఏమేమి నేర్పిస్తారు, అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది ఈ జర్నీ అనేది? ఓకే, సో ఈ నేర్పించడం స్టార్టింగ్ స్టేజెస్ లైక్ 4 stages లేకుంటే 5 stages. ఓకే. సో స్టార్టింగ్లో మనం నార్మల్ 10 minutes మెడిటేషన్. ఓకే. నార్మల్ మెడిటేషన్. ఓకే, జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంతే. ఓకే. సో నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్.
ఓకే. సో దాంట్లో కూడా టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లైక్ 4-5 టైప్స్ ఎక్సర్సైజ్ చెప్తాం. నెక్స్ట్ ఇమాజినేషన్, మెడిటేషన్. ఓకే, ఇమాజినేషన్. సో అదేంటంటే నార్మల్ కూర్చొని కళ్ళు మూసుకొని బయట ఒక గైడ్ చేస్తూ ఉంటాను, నువ్వు ఇక్కడ వెళ్ళినావు, అక్కడ ఇది చేస్తావు, అది చేస్తావు. సో ఆ ఇమాజినేషన్ మన కళ్ళల్లో మనకు కనిపించాలి. యూ షుడ్ ఫీల్ ఇట్. ఓకే. సో ఎదుటి వ్యక్తి ఎవరైతే చెప్తూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇప్పుడు నువ్వు కిచెన్ లోకి వెళ్తున్నావు, అక్కడ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నావు అని మీరు గైడ్ చేస్తూ ఉంటే నేను ఎక్కడికి ట్రావెల్ చెయ్యాలి, నా ఇమాజినేషన్ లో ట్రావెల్ చేయాలి. ఓకే. ఓకే. సో అలా అనేది మన విజువల్స్ మన బ్రెయిన్ లో అనేటివి ఇంకా క్లియర్ అవుతాయి. ఓకే. సో కానీ దీనికి అన్నిటికీ గైడెన్స్ ఉండాలి పక్క. ఇప్పుడు వితౌట్ గైడెన్స్ నో, ఓకే, నేర్చుకోలేమంత. ఓకే. సో తర్వాత ఇమాజినేషన్ తర్వాత బ్రెయిన్ ఎక్సర్సైజెస్. ఓకే. సో మన బ్రెయిన్ యాక్టివేట్ చేయాలి. తర్వాత ఐబాల్ ఎక్సర్సైజెస్. సో ఐబాల్ ఎక్సర్సైజ్ ఏంటంటే మొత్తం ఇంకా అది కూడా సమ్వాట్ లైక్ బ్రెయిన్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్. ఓకే. నెక్స్ట్ తర్వాత మళ్ళీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. తర్వాత 5 minutes 10 minutes మళ్ళీ ఒక నార్మల్ మెడిటేషన్. ఓకే. ఓకే. తర్వాత మనం గెస్సింగ్ దగ్గర వెళ్తాం. గెస్సింగ్ అంటే ఇది ర్యాండమ్ గా గెస్ చేయడమా, లేదు స్టార్టింగ్ లో ర్యాండమ్ గెస్, స్టార్టింగ్ లో ర్యాండమ్ గెస్, జస్ట్ ఫాలో యువర్ ఫస్ట్ థాట్ అంతే. సో మనకి ఏది అనిపించింది, మనం ఏం ఫీల్ అయ్యామో అది చెప్పేయడం అంతే. అలా అలా ప్రాక్టీస్ చేస్తున్నా కొద్దీ మనం డెవలప్ అవుతుంది. ఓకే. సో అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళైనా నేర్చుకోవచ్చా? ఏ ఏజ్ వాళ్ళు అని కాదు, లైక్ స్పెసిఫిక్లీ లైక్ 7 to 16 years వరకు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఫ్రెష్ బ్రెయిన్, ఏముంటాయి థాట్స్ అంత ఉండవు. మీ పెద్దవాళ్ళు అంటే ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్, టెన్షన్స్, ఇంకా స్ట్రెస్, కాబట్టి థింగ్స్ అక్కడ ఇక్కడ వెళ్ళకుండా జస్ట్ ప్యూర్ మైండ్. ఓకే. సో అంటే విత్ ఇన్ ఎన్ని డేస్ లో ఇది, అంటే మంత్స్ ఆర్ డేస్, ఎన్ని డేస్ లో పూర్తవుతుంది కోర్స్ అనేది? 7 to 16 years వాళ్ళకి 2-3 days, అండ్ ఇంకా +20+ అంటే ఇంకా 1 month. సో ఇందులో ఓన్లీ అంటే ఈ థింగ్స్ని గెస్ చేయడం వరకు మాత్రమే ఉంటుందా, లేదంటే గాంధార్ విద్యను ఉపయోగించి వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చా, లేదంటే ఓన్లీ అది మన చుట్టుపక్కల వాళ్ళు ఏం జరుగుతుందో మాత్రమేనా? సో ఇది ఏంటంటే గాంధారి విద్య అనేది మనం కళ్ళు మూసుకొని మొత్తం ప్రపంచం కూడా చూడొచ్చు మనం. ఓకే. సో ఇట్ క్యాన్ బి పాస్ట్, ఫ్యూచర్, లేకపోతే ఇక్కడనే కూర్చొని చుట్టుపక్కల ఏముంది ప్రెసెంట్ కూడా. సో నేను ప్రాక్టీస్ చేసింది ఏంటంటే జస్ట్ ఓన్లీ ఫ్రంట్ థింగ్స్, నా ముందున్న థింగ్స్. ఓకే. ఓకే. సో దీంతో మన గాంధారి విద్య మనం ముందు ఏం జరగబోతుందో చెప్పవచ్చు, గెస్ట్ చేయగలం. ఓకే. వీ కెన్ సెన్స్ దట్. ఓకే. సో ప్రెడిక్షన్ చేయగలం. ఓకే. ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ డౌన్లోడింగ్. అంటే నువ్వు నార్మల్ కళ్ళు మూసుకొని నీకు ఏదైనా లాంగ్వేజ్ గురించి ఆలోచించుకోవాలి. ఓకే. సో నువ్వు సంథింగ్ ఏదో ఒక వర్డ్స్ రాస్తూ ఉంటావు. సో ఆ లెటర్స్, ఆ వర్డ్స్ అనేటివి మన పాస్ట్లో కానీ లేకపోతే ఇంకేదైనా, అంటే ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే మనం బుక్స్ చదవాలి, అంత నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి కదా. సో అది అలా కాకుండా మనం నేర్చుకోకుండా గాంధారి కళ్ళు మూసుకొని నాకు ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకోవాలని ఉంది, సో నాకు హెల్ప్ మీ అని చెప్పి ఒక థాట్ ఇస్తారు. యూ కెన్ జస్ట్ రైట్ ఇట్. ఇప్పుడు ఈ విద్య ద్వారా ఎంత పాజిటివ్ గా మనం చేయగలమో అంత నెగటివ్ గా చేయగలం, రైట్? మిస్యూజ్ చేయగలం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నీకు మీ ఫాదర్ ఇది నేర్పించేటప్పుడు ఏం చెప్పారు? సో నాకు ఇది ఎందుకు నేర్పించారు అంటే, ఫస్ట్ నువ్వు నాకు ఎంత యూజ్ అవుతుంది, నాకు స్టడీస్లో కాన్సన్ట్రేట్ చాలా యూజ్ అవుతుంది. ఓకే. సో అలా నేను కూడా వేరే కిడ్స్ కూడా చేయొచ్చు కదా అని పప్ప. ఓకే. ఇప్పుడు మా డాడీ కూడా గాంధారి విద్య ఎక్కడ వాడుతున్నారు అంటే హెల్త్లో వాడుతున్నారు. ఓకే. అండ్ పప్ప అనేది మనుషుల్లో వాడుతున్నారు. నాకు ఇప్పుడు ఒక యానిమల్స్ అంటే నాకు ఇష్టం. సో నేను అక్కడ ఎక్కువ యూజ్ చేసేది. ఓకే, ఈ యానిమల్కి ఇట్లా ఫీల్ అవుతుంది, అలా ఫీల్ అవుతుంది అని చెప్పేయగలను. అంటే ఎలా? ఇప్పుడు నువ్వు నార్మల్గా ఒక డాగ్ కానీ, ఒక క్యాట్ కానీ, లేకపోతే అగ్రెసివ్ ఒక కౌ కానీ, లోపల అది ఏమనుకుంటుంది, ఎలా ఫీల్ అవుతుంది, దానికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని నేను కూడా చెప్పగలను. ఇప్పుడు డాడీ ఇప్పుడు ఎలా చెప్తున్నారు, ఇప్పుడు నార్మల్గా నాడీ వైద్యం డాడీది. సో అంటే నువ్వు ఒక యానిమల్ అంటే నార్మల్గా చెప్పగలను. అది పాసిబుల్ అవుతుందా? నాకు ఎందుకో కొంచెం డౌట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. గాంధారి విద్య ఉంది అనేది నిజం, ఎందుకంటే మన పురాతనాలు ఏవి కూడా అబద్ధం కాదు. సో మన స్టోరీస్ ఏవి కూడా అబద్ధం కాదు, అన్ని నిజాలే. సో మహాభారతం ఎంత నిజమో అందులో గాంధారి గారు ఉండడం అంతే నిజం. ఆవిడ కళ్ళకి గంతలు కట్టుకొని ప్రపంచం మొత్తాన్ని కూడా చూడడం అంతే నిజం. సో అది లేదు అనేది అబద్ధం కాదు. బట్ నీ విషయానికి వస్తే మాత్రం ఇప్పటివరకు నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నింటిలో కూడా న్యూ థింగ్. ఎస్, అంటే
నువ్వు బ్లైండ్ ఫోల్డ్ చేసుకున్నా కూడా ఇక్కడ ఈ పార్ట్ నుండి కనిపిస్తుంది అని చెప్పేసి ఇదంతా కూడా ఫేక్, మార్కెట్ లోకి కొత్త సరుకు వచ్చింది, లైక్ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కదా, కమెంట్స్ అనేది వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఇక్కడ నిజంగానే నాకు డౌట్ క్రియేట్ అవుతుంది. నిజంగా యానిమల్స్ ఎమోషన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయగలమా, అంటే ఫీల్ అవి చెప్పగలమా? జనరలీ చెప్పగలం, ఎలా అది పడుకుంటేనో లేకపోతే అది ఏడిస్తేనో దానికి ఏదో డల్ ఉంటేనో, అంటే పెంచుకున్న వాళ్ళు అంత ఇష్టంతో పెంచుకుంటారు కాబట్టి మనకేదో తెలియదు. రోడ్ మీద సడన్ గా వెళ్తున్నాము, ఒక డాగ్ ఆర్ ఏదో అలా వెళ్తూ ఉంది అనుకో, దాని ఎమోషన్ మనం చెప్పడం అంటే కొంచెం ఎందుకో. ఇప్పుడు గాంధారి కూడా వాళ్ళు చుట్టుపక్కల ఎనిమీస్ ఎవరెవరు ఉన్నారు ఆమె గెస్ట్ చేసి ఆమెని, అంటే ఆమె పవర్ యూస్ చేసి ఆమె మొత్తం కళ్ళు మూసుకొని ఆమె ఇంట్యూషన్ వాడి మొత్తం ఆమె ఎనిమీస్ ఎవరెవరు ఉన్నారు, లేకపోతే ఎవరు మోసం చేస్తున్నారు అన్ని తెలుసుకుంది. సో ఇప్పుడు మనం కూడా చుట్టుపక్కల ఎవరు మనుషులు ఉన్నారో తెచ్చుకున్నాం. సో డాడీ నాకు ఇలా కూడా చేయవచ్చు కదా, నీకు అంత యానిమల్ ఇష్టం ఉంటే అని చెప్పారు మాకు. ఓకే సో లైక్ లెట్ మీ జస్ట్ ట్రై అని అలా ట్రై చేసుకుంటూ కొంచెం ఎగ్జాంపుల్స్ అంటే నువ్వు ట్రై చేసినవి ఉన్నాయా? సో నేను లాస్ట్ టైం లైక్ పరిగికి వెళ్ళాను. ఓకే సో పరిగిలో ఒక బిగ్ బుల్ అన్నమాట. ఓకే సో ఒక గోశాల దగ్గర. సో అది అలోన్గా ఉంది. ఓకే సో నేను అక్కడ చుట్టుపక్కల పీపుల్ కలవలేదు, వాళ్ళు ఎవరెవరు పెంచుకుంటున్నారో వాళ్ళు కలవాలి, టేక్ కేర్స్. ఓకే సో అది కొంచెం లైక్ కొంచెం ఓకే ఫైన్, నాకు కొంచెం డల్గా అనిపించింది, అది చేస్తుందేమో. అది పాప ఏమంటుంది, మా డాడీ ఏమంటారు అంటే నో ఇట్స్ వెరీ హ్యాపీ, చూడు ఫుడ్ ఉంది, షేడ్ ఉంది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అది ఉంటే అన్నీ అందరు హ్యాపీగా ఉంటారా? నేను అన్నా అసలు మీరు కాదు, అదేదో సంథింగ్ లోన్లీ ఫీల్ అవుతుందని జస్ట్ ఏదో చెప్పేసాను. ఓకే లైక్ ఏమో తెలియదు, మైండ్కి వచ్చింది జస్ట్ చెప్పేస్తాను. ఓకే మేబీ అంతా ఉన్నా లోన్లీగా ఉందా చూడు, ఒకసారి బుల్ మీతో అన్ని కౌస్ ఇది ఒక్కటే బుల్, ఒకసారి చూడు బాగా చూడు, అందరిని కౌస్ అనేటివి కొంచెం అందరు పెట్ చేసి బుల్ అందరూ భయపడుకొని దూరం రావచ్చు. అయితే నేను దగ్గరికి వెళ్ళి పెట్ చేస్తున్నాను. ఓకే అది మా డాడీ ఉండి వెళ్ళకు అది బుల్, నీకు అర్థమవుతుంది అది ఏదన్నా పాప ఆగు అయితే మెల్లగా పెట్ చేసి ఆ తర్వాత లైక్ మొత్తం లిక్ చేస్తుంది అనమాట, నన్ను మొత్తం ఇట్లా ఆడుకుంటూ ఉంది అనమాట. సో బుల్ అయినా కూడా ఎంత అగ్రెసివ్ అయినా కూడా అది జస్ట్ నార్మల్గా ఉంది. సో జస్ట్ మనం బయట చూసి మనం దాన్ని జడ్జ్ చేసేస్తాం అంతే. సో అయితే ఆ అంకుల్ ఎవరో ఇద్దరు అంకుల్ వచ్చారు, అయితే ఏమైంది ఇక్కడ ఒకటే కట్టేశారంటే, లేదు ఇది కట్టేసినావు, దీన్ని మొత్తం ఇంత పెద్ద బుల్ కదా, సో అన్నీ చూసి భయపడుకుంటే అందుకని ఇది దగ్గర పోదామంటే కూడా రావట్లేదు. సో ఎందుకంటే మిగతా కౌస్ అని భయపడుతున్నాయి. సో అప్పుడే పవర్ షాక్ అనమాట. సో ఇలానే నువ్వు ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా అని. సో ఐ వాస్ లైక్ ఓకే ఇది ర్యాండమ్, అంటే యానిమల్స్ లో కాకుండా మనుషుల దగ్గర కూడా అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ అలా జరిగిందా? యా సో ఇప్పుడు మా హాస్టల్లో కూడా చాలా మంది ఉంటారు కదా, సో చాలా కిడ్స్ ఉంటారు, ఎవరెవరో న్యూ పీపుల్ కదా. సో స్టార్టింగ్లో వాళ్ళు మంచిగా ఉండి తర్వాత జస్ట్ వాళ్ళు కదా అంతే. సో అప్పుడు మా ఫ్రెండ్స్ ఇప్పుడు అందరు చెప్పేవాళ్ళు అనమాట, అంటే ఆమె మంచిది కాదు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే, అరే ఎందుకు అలా చేస్తే చెప్పేస్తారు మీరు, ఆమెను కొంచెం లోపల నుంచి చూడండి కదా, ఆమె కళ్ళ నుంచి చూడండి మీరు, మీకు తెలుస్తుంది అదే. తర్వాత నేను ఆమెతో కలిసి తర్వాత ఆమె నాకు అన్నీ షేర్ చేసుకొని తర్వాత అందరు కూడా ఇక కలిసిపోయారు అనమాట. సో ఆమె కూడా ఇప్పుడు హ్యాపీ. ఓకే ఇంకొక ఇన్సిడెంట్స్ ఏంటంటే ఆమె కొంతమంది బ్రెయిన్లో ఓకే ఇది అనుకుంటున్నారు వాళ్ళు వదిలేయి అని, అలా కూడా కొన్ని మంది ఫీలింగ్స్ చెప్పాలి. బట్ నువ్వు ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు రైట్, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీ స్కూల్లో కానీ నీ ఫ్రెండ్స్ కి బయట అందరికి కూడా రోహిత అంటే ఏంటి అనేది తెలుసు. గాంధారి విద్య వచ్చు తినకి, అమ్మో తినతో జాగ్రత్తగా ఉండాలి, తిన దగ్గర మనం ఏ మైండ్ గేమ్స్ కూడా యూజ్ చేయకూడదు, తినతో కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే మంచిది, లేదంటే డేంజర్ అని కూడా అనుకుంటుంటారు. అలా ఎవరైనా అమ్మో తినతో మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పి దూరంగా ఉండి అలా బిహేవ్ చేయడం కానీ, లేదంటే టీచర్స్ కూడా ఎప్పుడైనా నీకు ఇలాంటి విద్య వచ్చు కదా అని చెప్పి ఇలా మాట్లాడడం కానీ ఏమైనా జరిగినాయా? నీకంటే పర్సనల్ లైఫ్లో నెగటివ్స్ ఏమైనా జరిగాయా ఈ విద్య వల్ల? నెగటివ్స్ ఏంటంటే కొంచెం రూమర్స్, ఎక్కువ ఫ్రెండ్స్ కదా, సో రూమర్స్ ఫేక్ అది నార్మల్ రూమర్స్ అంటే ఫేక్ చేస్తున్నాం మీకు కనిపిస్తలేదు అని, ఒక అమ్మాయి నా గురించి నచ్చలేదు, ఆమెకి నాకు ఫైట్ అయింది, సో అది అడ్వాంటేజ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేస్తాను. మరి ఏం చేసావు? నేనేం చేస్తాను, నన్ను ఎవరు నమ్ముతారో వాళ్ళు నా దగ్గర ఉంటారు, నమ్మనే వాళ్ళు నా దగ్గర ఉండరు. సో నాకు నమ్మనే వాళ్ళే కదా ఇంపార్టెంట్. ఇంత చిన్న ఏజ్ లో ఇంత మెచ్యూరిటీ ఎలా? 15 ఎక్స్పీరియన్స్ 16 years కి
అంత ఎక్స్పీరియన్సెస్ ఏం జరిగాయి? అంత ఎక్స్పీరియన్స్ ఏం జరగకపోవచ్చు కానీ మేబీ ఈ విద్యనే చెప్పొచ్చు ఏమో. ఓకే, మెడిటేషన్ వల్ల అదే మేజర్ అన్ని పాజిటివ్ గా తీసుకోవడం. మేబీ లైక్ పపాస్ బ్లేడ్ పవర్స్ కొంచెం చెప్తా ఉంటే అది. ఓకే, కానీ ఈ విద్య వల్ల కూడా అడ్వాంటేజ్ అంటే తెలుసుకోవచ్చు. జనరల్ గా ఇప్పుడు నార్మల్ గా నువ్వు ఫ్యూచర్ ని కూడా ప్రెడిక్ట్ చెయ్యొచ్చు అని చెప్పావు కదా, సో నీ పర్సనల్ కే వద్దాం. రైట్, ఓకే. ఎప్పుడైనా నువ్వు ఎగ్జామ్ పేపర్ ని నెక్స్ట్ ఏం పేపర్ ఇస్తారు అంటే ఏం క్వశ్చన్స్ ఇస్తారు అని చెప్పి అలా ట్రై చేయడము, కాపీ కొట్టడానికి ట్రై చేయడం అలా చేసావా? కాపీ కొట్టడానికి ఎప్పుడు నేను యాక్చువల్లీ స్కూల్లో ఈ విద్య నాకు వచ్చేసి తెలుసు, ఎక్కడ వాడాలో నాకు తెలుసు అని చెప్పేవా. సో మా ఫ్రెండ్స్ కూడా అందరు వచ్చారు, క్వశ్చన్ పేపర్ చెప్పొచ్చు కదా, తెలుగు మనకేం రాదు. సో ఐ వాస్ లైక్ వీక్ ఇన్ తెలుగు అనమాట. సో అరే నువ్వు ఇంత మంచి పెట్టుకో, అన్ని పేపర్స్ ఇస్తాను, బుక్స్ ఇస్తాను, క్వశ్చన్ పేపర్స్ అన్ని టిక్ చేసి అన్న. అరే ఇది ఎక్కడ వాడాలి అక్కడే వాడాలి, నేను ఇంట్లో మాత్రం స్కూల్లో ఎక్కువ వాడాను అది ఇది అని చెప్పేసి. ఓకే, సో నేను ఎప్పుడైనా మళ్ళీ చీటింగ్ చేయడం అలా ఏం చేయలేదు. కానీ బట్ ఎంసీక్యూస్ ఏంటంటే మనకి ఇప్పుడు కళ్ళు మూసుకొని నార్మల్గా నీకేమనిపిస్తే రాసేస్తాను. సో లైక్ ఆల్మోస్ట్ ఎంసీక్యూస్ గాట్ ఇట్. అంటే నీకు యూస్ అవుతుంది. ఎంసీక్యూస్ లో ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఓకే ఇది ఇట్లుంది, ఓకే జస్ట్ కళ్ళు మూసుకొని, ఓకే జస్ట్ మేబీ ఏ, జస్ట్ ర్యాండమ్ గెస్ ఏ, ర్యాండమ్. ఓకే, సో అది గెస్ కరెక్ట్ అవుతుంది. సో ఇది అంటే నువ్వు ఇప్పటివరకు మాట్లాడిన వాటిలో గెస్ 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 అని యూజ్ చేస్తున్నావు కదా, నిజంగా గెస్ చేస్తున్నావా లేదా నిజంగా నీకు వచ్చా గెస్ అని కాదు, ఇట్స్ సేమ్ థింగ్. నీకు ఏమనిపిస్తుందో చెప్పేస్తావు అంతే. అంతే నీకు ఫస్ట్ లో బ్రెయిన్ లో ఏమనిపిస్తుంది, ఏ కలర్ అనిపిస్తుందో అది చెప్పేస్తా. సో అయితే నార్మల్ గా మనం బేసిక్ నుండి వెళ్దాము. ఓకే, ఇంతకు ముందు నువ్వు ఆల్రెడీ చాలా చేసావు కాబట్టి సో ఒక్కసారి బేసిక్స్ కూడా మళ్ళీ టచ్ చేద్దాం, బట్ కొంచెం డిఫరెంట్ గా. ఓకే, సో బ్లైండ్ ఫోల్స్ ఒకసారి చెక్ చేసుకోమంటాము మళ్ళీ. కెమెరాస్ ఏం లేవు, కెమెరాస్ దాంట్లో ఏమో మరి చెప్పలేము. ఓకే పర్లేదు, ఇది బాగానే ఉంది, ఇందులో ఏం లేదు. ఇది కూడా బ్లాక్. ఓకే, సో ఈ 2 పెట్టుకుంటా ఇప్పుడు. ఓకే డన్. ఒక పని చేయి. సో ఇంతకు ముందు ఏంటంటే అందరూ కూడా ఈ గ్యాప్ నుండి చూస్తున్నాం అంటున్నారు కాబట్టి ఈ గ్యాప్ ని ఇప్పుడు మనం క్లోజ్ చేసేద్దాం. ఓకేనా, కాటన్ తో ఈ గ్యాప్ ని క్లోజ్ చేసేద్దాం, దానిపై నుండి బ్లైండ్ ఫోల్డ్ చేద్దాం. ఓకే, కంఫర్టే కదా నీకు? ఓకే డన్. ట్రై అంతే. అదే ట్రై, ఎందుకంటే అందరూ కూడా నువ్వు ఐ లోపల ఓపెన్ చేస్తున్నావు, నీకు ఈ కింద గ్యాప్ నుండి కనిపిస్తుంది అనేది బిగ్గెస్ట్ డౌట్ అందరికి. సో ఆ డౌట్ ని క్లియర్ చేద్దాం. సో యాక్చువల్లీ బ్లైండ్ ఫోల్డ్ కళ్ళు మూసుకున్నప్పుడు మనకి ఆ క్లాత్ అనేది ఇట్లా నొత్తుకోపోతుంది, బికాస్ ఐఎమ్ యూజింగ్ ట్యూబ్ కదా. సో నువ్వు ఐ ఓపెన్ చేస్తున్న ఐ లాషెస్ మొత్తం ఇట్లా అయిపోతుంది. సో ఇలా అయిపోతుంది, ఐ కాంట్ ఓపెన్ అంతే. ఎస్, బట్ కమెంట్ రాసే వాళ్ళకి అదంతా ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. సో వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చూడమని చెప్పండి. ఆర్డర్ నార్మల్ బ్లైండ్ ఫోల్డ్ జెప్టోలో ఆర్డర్ చేస్తాను యాక్చువల్లీ, స్లీపింగ్ మాస్క్. ఓకే, సో పర్లేదు, వాళ్ళకి ఎందుకు పాపం హర్ట్ చేయడం. లెట్స్ ట్రై కాటన్. ఎస్, కొంచెం కిందికి పెట్టేసుకోవాలి. సెకండ్ వన్ ఇదా? ఓకే, ఓకేనా? లెట్స్ సీ, చూద్దాం. ప్రజెంట్ నా హ్యాండ్లో ఏమున్నాయి చెప్పండి. మీ హ్యాండ్లో కార్డ్స్, స్మాల్ మినీ కార్డ్స్. మినీ కార్డ్స్ ఏంటివి? ఊనో కార్డ్స్, యూనో చిన్న కార్డ్స్ లైక్ కలర్ కార్డ్స్, నంబర్ కార్డ్స్. ఓకే డన్. నేను ఇప్పుడు టేబుల్ పైన కొన్ని పెడతాను. ఓకే, నువ్వు హెడ్ కంప్లీట్ గా స్ట్రైట్ పెట్టాలి. స్ట్రైట్ పెడతావా లేదంటే లెఫ్ట్ కి అలా ఉంటావా? రైట్ కి పెట్టు. ఓకే, నేను కొన్ని కార్డ్స్ పెట్టాను టేబుల్ పైన. ఓకే ఓకే, సో టోటల్ ఎన్ని కలర్స్ పెట్టాను? 2 కలర్స్ అండ్ సెకండ్ అంటే థర్డ్ కార్డ్ వచ్చి లైక్ 4 కలర్స్ లైక్. ఓకే ఓకే, సో ఒక సర్కిల్ లో ఒక 4 కలర్స్ లైక్ బ్లూ, yellow, రెడ్, గ్రీన్. ఓకే డన్. నంబర్స్ అంటే ఎన్ని కార్డ్స్ టోటల్ కార్డ్స్? సో 1 2 3 4 5 6 7 8 9 10 కార్డ్స్. 10 కార్డ్స్లో 2 కార్డ్స్
మల్టీ కలర్. ఓకే ఓకే, దాంట్లో 4 కలర్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ సో ఇందులో ఈ మల్టీ కలర్స్ ఉన్న వాటిలో ఇంకా ఏం చేంజెస్ ఉన్నాయి? మేబీ ఒక కార్డ్లో నంబర్ రాస్తుంది. నంబర్ రాస్తుంది ఒక కార్డ్లో. ఆ 2 ఏ కలర్స్. నెంబర్? 4. 4. దట్స్ ఇట్? ఇంకేం లేవు చేంజెస్? +4. ఓకే. బిఫోర్ నీకు యూనో కార్డ్స్ తెలుసా? నో నాకు అసలు ఊరో కాదు, ఆ కార్డ్ ఏమంటారో తెలియదు. యూనో కార్డ్ ఏంటో తెలియకుండా యూనో కార్డ్ అని ఎలా చెప్పావు? యూనో నాకు తెలుసు కానీ నాకు ఆడడం రాదు. ఓకే ఓకే. సో Next. ఫ్రెండ్స్ ఆడడం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఇంకా 2 కలర్స్ ఉన్నాయి. సో ఎల్లో అండ్ రెడ్. దట్స్ ఇట్. 2 కలర్స్ విత్ యూనో కార్డ్ బ్లూ కలర్. ఓకే. ఇప్పుడు ఎన్ని కలర్స్ ఉన్నాయి? సేమ్ థింగ్. అదే ఎన్ని ఎల్లో కలర్స్? ఎల్లో రెడ్ అండ్ బ్లూ. 3 కలర్స్. యా 3 కలర్స్. Sure. యా. ఓకే. సో దాంట్లో ఎల్లో రెడ్ అండ్ బ్లూ. ఇంకా ఇప్పుడు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 10 కార్డ్స్ అండ్ నువ్వు ఒకటి యాడ్ చేస్తావు గ్రీన్ కలర్, మల్టీ గ్రీన్ కలర్. అన్ని కలర్స్ ఉన్నాయి కార్డ్. యాడ్ చేశానా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ 8 సెకండ్, ఒక్క నిమిషం. నువ్వు కంప్లీట్గా లెఫ్ట్గా రైట్కి టర్న్, ఎయిట్ ఒక సైడ్ టర్న్, కంప్లీట్ హెడ్ మొత్తం. ఓకే. ఇప్పుడు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? సో 1 2 3 10 కార్డ్స్. నో. 10 కార్డ్స్. నాకు ఐ ఫీల్ లైక్ ఇట్స్ 10 కార్డ్స్. నో. ఎన్ని కార్డ్స్? ఇప్పుడు 12 కార్డ్స్. ఏం యాడ్ చేశాను? రెడ్ అండ్ ఎల్లో కార్డ్స్. 12. ఆర్ యూ షూర్? 11. ఇప్పుడు 11. ఓకే. నంబర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పాలా? సో రెడ్ కార్డ్లో 0 అంటే 0, ఒకటి 0 అండ్ రాంగ్ సైన్. ఓకే. అండ్ ఎల్లో కార్డ్ 7 అండ్ ఒక కార్డ్ మల్టీ కలర్, సో లైక్ 4 కలర్స్. అండ్ రెడ్ కార్డ్ 2 కలర్, కార్డ్ 2 నెంబర్ 2 అండ్ 3 రెడ్ కార్డ్ 1, 4 రెడ్ కార్డ్, 5 రెడ్ కార్డ్ అండ్ 1 and 8 ఎల్లో కార్డ్. ఓకే. సో ఇప్పుడు నాకు స్ట్రైట్గా తిరుగు. ఓకే. నీ వెనకాల ఒక వాల్ ఉంది, రైట్? నీ రైట్ సైడ్కి టేబుల్. యా. ఓకే. టేబుల్ పైన ఏమేమి ఉన్నాయి? ఈ టేబుల్ మీద, ఈ టేబుల్ మీద, ఈ టేబుల్ మీద. నీ రైట్ సైడ్ బ్యాక్ టేబుల్, రైట్ సైడ్ టేబుల్, నీ ఫ్రంట్ టేబుల్ కాదు. ఓకే. వాటి చూడొద్దు. ఓకే. సమ్ పేపర్స్ ఇక్కడ అండ్ వాల్స్. ఓకే, గోల్డ్ వాల్స్ అండ్ సమ్ ఫ్లవర్స్, 3 types of flowers. కలర్స్? వెయిట్, నేను ఎప్పుడు చూడలేదు అది. ఓకే. పింక్, డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ అండ్ ఎల్లో. నెక్స్ట్. ఇందులో పాస్ అయిపోయావులే. ఓకే. నా దగ్గర వచ్చేసి కొన్ని బాల్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. నేనే చెప్పేస్తున్నాను బాల్స్ ఉన్నాయని చెప్పేసి. యా. ఓకే. నువ్వు కంప్లీట్గా అంటే బ్యాక్ టర్న్ అయ్యి చెప్పగలవా, లేదంటే ఫ్రంటే ఉండాలా? ఫ్రంట్ కొంచెం కష్టం. ట్రై చేస్తావా? మరి ఐ కాన్ అంటే మొత్తం బ్యాక్ కాకుండా సైడ్ కూడా ప్రాబ్లం. ఓకే. ఎన్ని ఉన్నాయి నా హ్యాండ్లో? 1 ఆరెంజ్. 1 ఆరెంజ్. యా. ఓకే. టర్న్. తిరుగు. తిరిగేవనా? నా సైడ్కి తిరగొద్దు. ఇప్పుడు 3 కలర్. ఓకే. పర్పుల్ అండ్ గ్రీన్. ఓకేనా? కరెక్ట్? రాంగ్. పర్పుల్ అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్. రాంగ్. ఫైన్.
చెప్పు. I think purple and green and orange. షూరా? Yeah. Purple, green, orange. Yeah, Okay. yeah, ఇప్పుడు? sure. ఇప్పుడు సేమ్ థింగ్, పర్పుల్, గ్రీన్, ఆరెంజ్. షూర్? చెప్పు. మీరు మార్చుతలేదు అనుకుంటా. ఓకే, మార్చట్లేదా? అంటే సేమ్ కలర్స్ ఉన్నాయి, మేబీ యాడింగ్ సంథింగ్. మీరు పింక్ యాడ్ చేస్తారు. 4. ఓకే. కరెక్ట్. ఎస్, కరెక్ట్. ఐ దొంగ చూడకు. 3 layers. చెప్పు. 4 కలర్స్. మళ్ళీ మీరు పింక్ తీసి సమ్ అదర్ కలర్. రెడ్. ఓకే, ఎన్ని బాల్స్? 4. రెడ్ యాడ్ చేస్తారు మీరు. ఓకే, ఎన్ని? రెడ్ యాడ్ చేస్తారు. రెడ్ యాడ్ చేశాను. యా, 4. షూర్? యా, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్, రెడ్. ఎన్ని బాల్స్? 4 balls. నో, ఇట్స్ రాంగ్. ఓకే, సో బేసికలీ కలర్స్ 2 ఉన్నాయి, ఒక కలర్, రైట్? 2 రెడ్ కలర్స్, సో 5. కరెక్ట్. సో కలర్స్ ఏం చెప్పినా సరే కలర్స్, యా. ఆడేసుకుంటావు నువ్వు జనాలతో, అది అర్థమైంది. సో నెక్స్ట్ ఏదైనా ట్రై చేద్దాం. ఓకే, నీకు నా ఫోన్ ఇస్తున్నాను, ఇవ్వను, నా చేతిలోనే పట్టుకుంటున్నాను. ఓకే, ఫోన్లోనే గెస్ట్ చేయాలి బేసికలీ. ఇక్కడ ఫోన్ ఉంది. ఓకే. ఓకే, రైట్. ఇది ఏ మొబైల్ చెప్పగలుగుతావా? మొబైల్ కంపెనీస్ తెలీదు, బట్ నో నో నో, చెప్పలేవా? Yeah. సో ఇప్పుడు మొబైల్ స్క్రీన్ పైన ఏమేమి నీకు కనిపిస్తున్నాయి ఒకసారి చెప్పు. స్క్రీన్ పైన, స్క్రీన్ లాక్ అయితే చెప్పండి. సో స్క్రీన్ లాక్ అయితే చెప్పు మళ్ళీ. ఓకే ఓకే, అదే చెప్పాలా నేను గెస్ట్ చేసి? అలా కాదు, మళ్ళీ స్క్రీన్ లాక్ అయితే మధ్యలో చెప్తావు కదా అని ముందే Ah, హింట్ okay, ఇస్తున్నాను. సో టైం 16:28. ఓకే. ఓకే, అండ్ మీ వాల్పేపర్. ఓకే. ఓకే, లైక్ క్లోజింగ్ ఐస్, అండ్ మీకు ఒక కాల్ వస్తుంది, చూసుకోండి. ఓకే. ఓకే, కాల్ వస్తుంది చూసుకోండి అంట. ఓకే. అండ్ యాప్స్, నార్మల్ యాప్స్, ఇంకా మీరు క్లోజ్డ్ ఐస్, బిగ్ స్మైల్, మేబీ పింక్ కలర్ డ్రెస్. నెక్స్ట్. And call, messages, Google camera, and all apps. బేసిక్ యాప్స్. Basic apps, yeah. ఓకే. So మీరు గూగుల్లో you opened something. So గూగుల్లోనే ఓపెన్ చేశానా? yes, Google ఓపెన్ చేశారు. వైల్డ్ యానిమల్స్. ఏంటవి? వైల్డ్ యానిమల్స్ గెస్ట్ చేయాలా? నేను గెస్ట్ చేయమనట్లే, స్క్రీన్ ని ముందు పెట్టేశాను నేను. ఓకే, సో Huh. జీబ్రా, లయన్, టైగర్, ఇంకా 1 యానిమల్ బెస్ట్, ఇంకొక యానిమల్. ఏంటది? టైగర్, లయన్, జీబ్రా, ఇంకొక యానిమల్. అదే ఏంటి ఆ ఇంకొక Animal. యానిమల్? Okay. Somewhat like tiger, wild cat. ఆయుషా? Yeah, wild cat and a normal cat. ఏదో cat. ఓకే. Type of cat. ఇంకేం చేయగలుగుతాను? Anything కానీ ముందు ఉండాలి అంతే. ముందు ఉండాలి. ముందు లేకుండా చేయలేవా? ప్రాక్టీస్. ఓకే, సో నువ్వేమేం ప్రాక్టీస్ చేసావు ఇప్పటివరకు? అంటే ఇంతకు ముందు ఉన్న రోహితకి ఇప్పుడున్న రోహితకి ఈ గాంధారి విద్యలో ఏమేం చేంజెస్ వచ్చాయి?
ఏం అప్డేట్ అయ్యావు? సో బేసిక్గా 10th వల్ల అంత ఏం కాలేదు, బట్ స్టిల్ కొంచెం హాలిడేస్లో నేను సమ్వాట్ లైక్ మైండ్ రీడింగ్ కొంచెం నేర్చుకున్నా. మైండ్ రీడింగ్ నేర్చుకున్నా, బట్ ఓకే. వితౌట్ బ్లైండ్ ఫోల్డ్. వితౌట్ బ్లైండ్ ఫోల్డ్, యా. ఓకే. ఓకే, సో బ్లైండ్ ఫోల్డ్ లో ఇంకేం చేయగలుగుతావు రోహిత? కుకింగ్ చేస్తావు, కుకింగ్, టీ పెట్టడం, సంథింగ్ ఆర్ వెజిటేబుల్ గెస్ చేయడం వితౌట్ టచింగ్ వెజిటేబుల్ గెస్ చేయడం. ఎలాగో మనం మీ క్లినిక్ లోనే ఉన్నాం కాబట్టి, లేక హాస్పిటల్లోనే ఉన్నాం కాబట్టి, ఇక్కడ కిచెన్ ఉంది, హాల్ ఉంది, అలాగే ఫార్మ్ కూడా ఉంది కాబట్టి, సో ఏం చేయగలుగుతాం అనేది ట్రై చేద్దాం. ఓకే, సో బేసికలీ హోమ్ నీట్లోనే హాస్పిటల్ టూర్. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు మాకు మీ హాస్పిటల్ ని చూపించాలి. ఓకే ఓకే ఓకే, మీ హాస్పిటల్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నువ్వు మాకు చూపించాలి. ఓకే ఓకే, డన్. యా, చలో తీసుకెళ్ళమని మమ్మల్ని. సో చెప్పాలి, ఇది హాల్, అది బెడ్రూమ్, ఇది కిచెన్. నేను చెప్పనా? సో బేసికలీ ఏంటంటే ఇది కమర్షియల్ అంటే లైక్ క్లినిక్ ప్లస్ ఇంకా హోమ్ కూడా అనమాట. 2 bedrooms. సో పాప ఎప్పుడైనా ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తే యూ కెన్ జస్ట్ కమ్. ఎప్పుడెప్పుడు మళ్ళీ లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి అలా సపరేట్గా వెళ్ళడం ఉండదు. ఓకే, సో స్టే ఇక్కడే మీరు. సో యా, ఫైనల్గా అదే చెప్పేది. అంటే ఇలా నేను హాస్టల్లో ఉంటాను, సో అంత ఎంత ఏముండదు. సో ఇది ఫార్మా, సో మెడిసిన్స్ అన్ని ప్రిపరేషన్ కూడా ఇక్కడే. ప్రిపరేషన్ ఇక్కడే. ఓకే, ప్రిపరేషన్స్ ఇంకా మెడిసిన్స్ ప్యాకింగ్ అంతా ప్రిపరేషన్ వేసుకొని ఇక్కడే జరుగుతుంది. అండ్ ఆర్డర్స్ ఇవన్నీ ఇక్కడే, అన్ని ఇక్కడే. ఓకే, ఇది యాక్చువల్లీ నార్మల్ 3 BHK హోమ్, కానీ పార్టిషన్ చేయించి. ఓకే, యా. సో ఇదేంటి ఇక్కడ మెడిసిన్స్, సో సమ్ మెడిసిన్స్. ఓకే, యా, సీడ్స్, మెడిసిన్స్, దీని అన్ని పౌడర్ చేసి. సీడ్, మ్యాంగో, జీడి, దీంతో మెడిసిన్ చేస్తారా? దీంతో ఏం మెడిసిన్ చేస్తారు అంటే మీకు ఐడియా ఉందా? ఓకే ఓకే, సో న్యాచురల్ ఇక్కడ తయారు చేస్తారు అయితే మీరు. సో మెడిసిన్ అంతా మీరే ప్రిపేర్ చేస్తారు? డాక్టర్ చెప్తే మీరు చేస్తారా, లేదంటే మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉందా? ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు? న్యూ ఎంప్లాయీస్ ఇప్పుడే అన్ని నేర్చుకుంటున్నారు. లైక్ ఈ ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నుంచి వాళ్ళు వచ్చారు. ఓకే ఓకే, డన్, థ్యాంక్ యూ. భయపడకండి ఇంకా. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మెడిసిన్స్ ఉన్నట్టున్నాయి. యా, ఇవన్నీ మెడిసిన్స్, ఇంకా పౌడర్స్, టాబ్లెట్స్. సో ఇవన్నీ జస్ట్ మిక్సీకి వేసిన పౌడర్స్ ఇవన్నీ దీంట్లో వేస్తారు, పెద్ద మిషన్స్. ఓకే, యా, డన్. నెక్స్ట్ ఇంకా అది వాష్రూమ్ ఫర్ పేషెంట్స్ ఇంకా వరకైనా. అండ్ ఇది కిచెన్. ఏది? అది స్ట్రైట్ కిచెన్. మరి వెళ్ళు, నేనే తీసుకెళ్ళాలా? అదే. ఓకే, యా, కిచెన్ కొంచెం డర్టీ ఉండొచ్చేమో, బట్ యా, దట్స్ ఓకే. సో స్టే హియర్. యా, సో కిచెన్, ఫ్రిడ్జ్. ఓకే, ఇంకా అంతా మొత్తం సర్దుకోవాలి ఇప్పుడే షిఫ్ట్ అయ్యి. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఓకే, నా చేతిలో ఏమున్నాయి? బాక్స్. ఓకే, రెడ్ చిల్లీ. ఓకే, గుడ్. నెక్స్ట్ చెప్పాలా? సోంప్ అంటారా, సంథింగ్ జీలకర్ర సోంప్. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి రైట్ మీ ఇంట్లో? ఉన్నాయి కిచెన్ లో అనుకుంటా. ఎస్, డ్రై ఫ్రూట్స్ లో ఏదో ఒకటి తీసుకొని రా. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయా? ఫస్ట్ థింగ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే, సో తీసుకురావాలి. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అందులో నుండి డ్రై ఫ్రూట్ తీసుకొని రా. ఓకే, బాదం. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయా? నాకు ఎప్పుడు వరకు తెలియదు యాక్చువల్లీ. ఎస్, వెళ్ళి తీసుకొని వస్తే కనిపిస్తాయి. అదే చూడండి. బాదం.
Wait. No? This one? లేవన్నా? నాకు తెలియదు నిజా, నేను డ్రై ఫ్రూట్స్ తినా కాబట్టి లేవనుకుంటా అంతే. ఎస్, బాదం. ఓకే, సో మా కోసం ఏం కుక్ చేస్తావు రోహిత? ఇప్పుడు మేము ఇంటికి గెస్ట్లం కదా, సో మా కోసం ఏం కుక్ చేస్తున్నావు? ఏం కావాలి? సో ఓకే, మళ్ళీ ఇంతకు ముందు నువ్వు ఇంటర్వ్యూస్లో చేసావు కదా టీ అలా, సో ఇప్పుడు మా కోసం ఏదైనా స్పెషల్ టీ పెట్టు. స్పెషల్ టీ, అల్లం టీ. అల్లం టీ. అల్లం టీ ఓకేనా? అల్లం టీ ఓకే ఫైన్. ఓకే. పాలేదు, జరగండి కదా. నేను ఎదురుగా ఉన్నానని తెలిసిందా? ఓకే, ఫ్రిడ్జ్లో ఏమున్నాయి? చూడాలి మొత్తం సంతా. చూడాలి మొత్తం సంత అంట. ఓకే, నువ్వు తినేవేవి లేవా రోహిత? అదే కదా. అయ్యయ్యో, అంత ఏం లేదు, బేసికలీ ఫ్రూట్స్. ఇంకా డాక్టర్ ఫ్యామిలీ అంటే డాక్టర్ డాడ్ అంటే హెల్దీ ఫుడ్. ఓకే, ఏమైనా ఇక్కడ మెడిసిన్ ఉంది కదా, ఒకటి మింగేస్తే అయిపోతుంది. మెడిసిన్స్ వేసుకుంటావా? ఏదైనా మెడిసిన్ వాడతావా ఏదైనా? అంటే ఒకప్పుడు వాడేదాన్ని. దేనికి? వాడేదాన్ని సైనస్ హెడేక్. ఓ, పాలు లేవు అనుకుంటా. పెరుగు ఉంది, పాలు లేదు. పెరుగది. ఆర్ యు ష్యూర్? యా ష్యూర్? యా, పాలు లేవు? పాలు లేవు. లేవు? యా, లేవు. పెరుగు. వెయిట్. పాలు లేవన్నా? ఏమో అక్కడ లేకుండే బొగాన్లు. ఓకే, అల్లమా? యా, నాకు కింద వాపసారి నాకు భయం వేస్తుందా కొంచెం. ఓకే, ఏం తిన్నావు ఆఫ్టర్నూన్ రోహిత? ఇంకా లంచ్ చేయలేదు. ఏ డైటా? లేదు. ఓకే, చాయ్ పెట్టేటట్టు నేర్పిస్తున్నావు ఇప్పుడు నాకు. యా చాయ్లు బాగా ఫేమస్ అయిపోయావు రోహిత నువ్వు కదా. లాస్ట్ కి చాయ్ చాయ్ బాబా అనాలా ఇప్పుడు నేను? చాయ్ మాత, సారీ చాయ్ మాత, చాయ్ మాత రోహిత అంతేనా? ఏమేమి టీలు వచ్చు నీకు? టీలోనా? ఇలాచీ టీ, నార్మల్ టీ, మీరు చెప్పినట్టు అల్లం టీ. నేను చెప్పినట్టు అల్లం టీ, నీకు వచ్చినట్టు అల్లం టీ కాదు. నాకు వచ్చినట్టు అల్లం టీ. ఓకే, ఇంకా ఓకే. సో నీకు బేసిక్గా కళ్ళు అవసరం లేదైతే, కళ్ళతో పెద్ద పని ఏం లేదు. లేదు అంటే ఉంది, బట్ ఏమో మరి. రోడ్ క్రాస్ చేయడం అలాంటివి ఏమైనా చేసావా? రోడ్ క్రాస్ చేయడం, గ్రాసరీకి ఇలా వెళ్ళి ప్రాక్టీస్ చేసావు ఎప్పుడైనా? యాక్చువల్లీ సారీ, పాలు చలిపోయినాయి. ఓకే, నో ప్రాబ్లం. పాప కూడా వెళ్దాం చాయ్. మొత్తం చేసేయమంటారా? నీ ఇష్టం, చెప్పండి. నువ్వు ఎంతమందికి పెట్టాలనుకుంటున్నావు అంతమందికి పెట్టేసి. ఓకే, డన్. నేను పెట్టేస్తున్నా ఇప్పటికి. ఓకే ఓకే, చెప్పు. ఎప్పుడైనా వెళ్ళావా అయితే? యా, టెంపుల్స్లో ఎక్కువ ట్రై చేస్తాను అనమాట. టెంపుల్స్కి? సో టెంపుల్స్లో వెళ్ళి ఈ గుడి దేవుడు ఏదైనా వీడియోగా అనిపించిందా అంటే ఇలా చూస్తా ఉన్నారు కదా, సో అంతే. దీపం పెట్టడం అంటే పరిగిలో టెంపుల్కి వెళ్ళి దీపం పెట్టడం, లేకపోతే పూజ చేయడం సంథింగ్. ఓకే, డబ్బా మొత్తం వేస్తావా ఏంటి? లేదు. ఓకే,
అప్పుడు అది టీ అవ్వదు. మీ డాడీ ఇస్తారు చూడు మందులు, కషాయాలు అవి ఇవి. అలా అలా అవుతుంది. సో ఇంకేం వంటలు చేస్తావు నువ్వు బ్లైండ్ ఫోల్డ్ తో? బేసిక్గా నీకు వంట వచ్చి అయితే? ఐ లవ్ కుకింగ్. ఓహో. సో ఏంటి అంటే డాడీ ఇన్స్పిరేషన్ నీకు డాక్టర్ అవ్వాలి అని, లేదంటే డాడీ ఇన్స్పిరేషన్. డాడీ ఇన్స్పిరేషన్ అండ్ ఫ్యామిలీ ఇన్స్పిరేషన్ టు, లైక్ ఫ్యామిలీ అందరు డాక్టర్స్. సో యా. ఓకే. సో నెక్స్ట్ బైపీసీ అయితే? యా. సో రోహిత బిజీ అవబోతుంది. ఇంకా అంటే నీ హాబీస్ ఏంటి జనరల్ గా? ఏం చేస్తూ ఉంటావు ఫ్రీ టైంలో? నేనా? నవ్వుతావేంటి? అంటే హాలిడేస్ కదా, సో ఇంటికి వచ్చేదే అప్పుడప్పుడు. సో మేబీ కొంచెం ఆడుకోవడం కానీ, లైక్. నువ్వు ఆడుకుంటావా మనుషులతోనా అమ్మా? మనుషుల బ్రెయిన్తో, మనుషులతో? అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అవ్వలేరు. సో ఐ వాజ్ లైక్ అలోన్ ఓన్లీ. సో ఏం చేస్తున్నా అలోన్ గానే. సో మేబీ నాకు ఎందుకో చాయ్ పత్తి ఎక్కువైంది అనిపిస్తుంది. నీకు కానీ అనిపించేది, తాగేటప్పుడు మాకు అనిపించింది. సో చాయ్ పత్తి ఎక్కువైతే పాలు యాడ్ చేయాలి అంటే నేను అదే అనుకుంటా. అయ్యో, ఎటు వేరే సైడ్ చింపావా? ఏమో లేదు, సేమ్ సైడ్. ఓకే. పడిపోయినాయా? నీకు తెలీదా? కొంచెం కార్నర్. పర్లేదు పర్లేదు, మంటలో పెట్టావు. అదే అది పేపర్. నెక్స్ట్ అయినా కదా చాలా అంటే చూస్తా ఉంటే నేను వంట చేయచ్చు యాక్చువల్లీ. అంటే ఒక చూస్తా ఉంటే నేను ఎప్పుడు వంట చేయ ఎక్కువ. సారీ, నేను ఏం చేశాను అసలు? అంటే మీరు చేతికి ఏం కాలే కదా? నాకేం కాలేదు. ఓకే, సో టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. యా. అసలు ఫ్రీ టైంలో నేను లైక్ నార్మల్ ఫ్రెండ్స్తో మాట్లాడతా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తా, కానీ ఇప్పుడు లేదు. బట్ పాపతో టీవీ చూస్తా, సినిమాలు చూస్తావా? ప్రాక్టీస్. యా, కొంచెం అంటే జస్ట్ తినేటప్పుడు మాత్రం. అంతే. ఫేవరెట్ హీరో, హీరోయిన్ అలా సినిమా ఏం లేదు. బట్ మేబీ ఫేవరెట్ మూవీ మేబీ హైనానా, సీతారామం. యా. ఓకే. ఇంకా ఇంకేం చేస్తూ ఉంటావు? గేమ్స్ ఆడుతూ ఉంటావు, రైట్? ఏ టైప్ ఆఫ్ గేమ్స్ ఇష్టం నీకు? ఇండోర్, అవుట్డోర్? అవుట్డోర్. అవుట్డోర్. యా. ఏమి ఇష్టం? క్రికెట్ బాగా ఇష్టమా? క్రికెట్ ఆడతావు? యా. క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ టు. క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్. యా. ఓకే. ఇంకా ఇంకేం ఇది చేస్తూ అంటే ఉంటావు? ఎక్కువ ఇష్టం. సో బాస్కెట్బాల్. అంటే ఇప్పుడు నేను ఇంట్లో ఏం ఆడుతున్నాను అంత. బాస్కెట్బాల్. యా. చాకు ఏది? నా ఫేవరెట్ చాకు. పొడుస్తావా ఏంటి? లేదు. అట్లా చూపిస్తాను. ఓకే. అదే జరగదు ఆయన చెప్పాలి కదా, నువ్వు ఎక్కడ వస్తున్నావు నాకు ఎలా తెలిసిద్దమ్మా? జరగండి కదా అంత బెదిరిస్తున్నాము, కొట్టేలా ఉన్నావు. ఇంకొక కాదు, బట్ అంటే అల్లం తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తాను? కలుగుతాను కదా. అల్లం తీసుకున్నావు, ఓకే. బట్ నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు నాకేం తెలుసు? ఎవరు నేర్పించారు నీకు కుకింగ్ మొత్తం? నేనే నేర్చుకున్నా. ఎలా? యూట్యూబా? యూట్యూబ్ అని కాదు, ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ. కొంచెం డాడీ పైన మొత్తం? డాడీ. వెరీ గుడ్. లాస్ట్ టైం మా పైన కూడా చేసింది, గుర్తుందమ్మా? గుర్తుందా? చాలా బాగా గుర్తుంది. బాగా నా టేస్ట్ ని. అది కొంచెం అరే పాప మొత్తం ఖరాబ్ చేస్తుంది ఆ రోజు. నేనేం చేయలేదు, నేనుంటే మంచిగా. నాకు నీ కుకింగ్ చేసేటప్పుడు ఎవరు రాకూడదు మధ్యలో. ఇప్పుడు నేను వచ్చాను కదా, అందుకేనా కత్తి అందుకే చూపిస్తున్నావా? అందుకే వచ్చా డిస్టర్బెన్స్ నాకు. ఓకే. ఇంకా అంటే ఇంకేమి ఇష్టం? అంటే ఏం చేస్తూ ఉంటావు? బుక్స్ చదవడం అట్లా ఏమన్నా చేస్తూ ఉంటావా? బుక్స్ అవి చూడండి. బుక్స్ అంటే బుక్స్ చదువుతాను. లైక్ మోస్ట్లీ లైక్ అంత ఫ్యాట్ బుక్స్ కాకుండా నాకు చిన్న చిన్న స్టోరీ బుక్స్ ఇష్టం. లైక్ కొంచెం పోయమ్స్ బుక్స్ మేబీ లైక్ దాట్. ఓకే. సో అప్పుడప్పుడు కుకింగ్ కూడా చేస్తూ ఉంటావు అయితే? యా, బోర్ కొట్టి మాత్రం నాకు కుకింగ్ చేస్తాను అంత ఎక్కువ. ఓకే. సో అంటే డాడీ దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా,
నువ్వు ఎప్పుడు అంటే నువ్వు నేర్చుకున్నావా నాడీ వైద్యం, నీకు వచ్చా? వచ్చు, కొంచెం నేర్చుకున్నాను. బేసిక్ వచ్చా? బేసిక్స్. ఓకే. పేషెంట్స్తో అలా మాట్లాడడము, ఇంటరాక్ట్ అవ్వడము, ఈ విద్య గురించి యాక్చువల్లీ చెప్పడము. డాడీ కూడా పేషెంట్స్ తోటి మాటికి నా గురించి చెప్పి కొంచెం తెస్తారనమాట. సో నేను పేషెంట్స్కి కూడా అలా చెప్పి ఇంకా వాళ్ళకు కూడా చూసి కొంచెం కొంచెం అలా నేర్చుకుంటాను. ఓకే. సో ఇప్పుడు జనరల్గా నువ్వు మనుషులకి కూడా నువ్వు ఎమోషన్స్ అంటే వాళ్ళు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారని చెప్పగలవు. యా, కొంచెం ఎమోషన్స్ చెప్పాలి. ఎమోషన్స్ చెప్పగలవు. ఓకే, ఇప్పుడు నేను ఏ ఎమోషన్లో ఉన్నాను చెప్పగలవా? నేను ఏ ఎమోషన్లు ఉన్నారు అంటే నేను కొంచెం వాట్ లైక్ కొంచెం టెన్షన్ ఎక్కువనే ఉంది అనిపిస్తుంది. టెన్షనా? యా. దేనికి రా నువ్వు కదా టెన్షన్ పడాలి? లేదు, దేనికో టెన్షన్ ఉంది, లైక్ ఓవర్ థింకింగ్. నాట్ ఓవర్ థింకింగ్ కానీ సంథింగ్. నో, ఇట్స్ రాంగ్. ఏమో సంథింగ్ ఏదో ఉంది. ఓకే, సంథింగ్ ఏదో ఉందంటే సంథింగ్ ఏంటి అది? యా, నాకు తెలియదు. ఇంకా నీకు తెలీదా? ఆ ఎమోషన్ పేరే రావట్లేదా? ఓకే, మీరు ఉన్న దాంట్లో మీరు హ్యాపీ అంతే. ఓకే. యా. నా ఫ్యూచర్ ఎలా ఉంటది? మీ జాతకం చెప్పించుకుంటున్నాను నేను. నా ఫ్యూచర్ ఎలా ఉంటది? నాకెలా తెలుస్తుంది? నువ్వే కదా ఫ్యూచర్ కూడా ప్రెడిక్ట్ చేయగలను. చేయొచ్చు. మరి అందుకే అడినాను నేను. సో బేసిక్గా ఇది ఇంటర్వ్యూ లా లేదు, నార్మల్. దంచేది ఏడుంది ఆంటీ, ఎక్కడుంది? ఇది కర్ర. అదే. ఓకేనా? అదే అదే. ఓకే, బాగా గెస్ చేశాను. ఫ్యూచర్ ఎలా ఉంటది? షుగర్ వేసావా? లేదు, ఇంకా లాస్ట్కి వేద్దాం. బేసిక్గా టీలో షుగర్ లాస్ట్కి వేయాలి. అంటే నేను లాస్ట్ వేస్తాను. నువ్వు లాస్ట్కి ఇస్తావా? ఇది నీ స్పెషాలిటీ. ఇంకేం చేస్తావు? నాన్ వెజ్ తింటావా నువ్వు? నో నో, నాన్ వెజ్. ఓ ప్యూర్ వెజిటేరియన్? ప్యూర్ వెజిటేరియన్, నాట్ ఈవెన్ ఎగ్. అదేంటి, ఎందుకలాగా? ఏమో చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినాను అంతే. చిన్నప్పటి నుండి అలవాట్లేదా, లేదంటే పప్ప వద్దన్నారా? లేదు, పప్ప వద్దని అలా లేదు, కానీ చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తిన్నాను. ఓకే. సో నార్మల్ గా మా డాడీ నాన్ వెజ్ తిన్నాం అండ్ మా తాత కొంచెం మా ఫ్యామిలీ సైడ్ వచ్చి. మీ పప్ప లాస్ట్ టైం ఇంటర్వ్యూలో ఒక సిచ్యువేషన్ చెప్పారు నీ గురించి, డిస్కషన్ వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్పారు. సమ్ యానిమల్స్ ని వ్యాన్ లో తీసుకొని వెళ్తుంటే ఆపేసి వాళ్ళతో గొడవ పెట్టుకున్నామని. ఏంటి, ఏం జరిగింది? యా, సో బేసికలీ ఆ సారి లైక్ బక్రీద్. ఓకే, సో కౌస్ అన్నీ తీసుకుపోయి మూట అంటే మొత్తం లారీలో తీసుకువెళ్తున్నాను అనమాట. సో నేను అది అట్లా తీసుకుపోవడం కరెక్టా, అసలు ఎందుకు అన్ని కౌస్ తీసుకుపోతున్నాను గోశాలక ఇంకేది కానీ. సో లైక్ జస్ట్ డౌట్ వచ్చింది. ఓకే, సో వాళ్ళు చంపడానికి తీసుకుపోతారు, నాకు జస్ట్ కొంచెం డౌట్ వచ్చింది. సో నేను వాళ్ళని అడిగాను, అంటే ఆపు కదా, ఆపి అడుగు కదా ఏం చేస్తున్నారు అది ఇది అని. సో వాళ్ళ పప్ప ఆపి ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ కౌస్ని అది ఇది అన్నారు. అడిగితే ఈ కౌస్ యాక్చువల్లీ వాళ్ళు మొత్తం చెప్పేస్తారనమాట. సో అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి అప్పగించాం. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి అప్పగిచ్చేసి వచ్చాం మేడం. సో ఆ కౌస్ ఇప్పుడు సేఫ్, పక్కన ఉన్న గోశాలకు వెళ్ళిపోయాను. సో అది ఇప్పుడు ఏదో ఈద్ ఏదో ఫెస్టివల్ వస్తుంది కదా, ముస్లిం ఫెస్టివల్, సో చంపడానికి. ఓకే. సో యాక్చువల్లీ కౌస్ని చంపకూడదు వేసుకోవాలి. వేరే యానిమల్స్ ని చంపొచ్చా? నో, బేసిక్ గా కౌస్ ని చంపకూడదు అన్నావు కదా, అందుకే అడిగాను. అంటే కౌస్ అనేది కొంచెం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక డాగ్ ని చంపితే కూడా అంత యాక్షన్ ఉండదు, కానీ కౌస్ ని చంపితే కొంచెం యాక్షన్ సమ్వాట్ లైక్ వాళ్ళకి ఇల్లీగల్. ఇప్పుడు అలాగా లేదు, నువ్వు ఏ యానిమల్ ని ఇబ్బంది పెట్టినా సరే లేదు, పనిష్మెంట్ అనేది కంపల్సరీ. సుప్రీం కోర్ట్ నుంచి అన్ని వీధి కుక్కలన్నీ చంపేయాలి అని. బట్ ఎవరు అంత సుప్రీం కోర్ట్ నుంచి వచ్చిందంట, మొన్న రీసెంట్ న్యూస్ పేపర్లో వచ్చిందంట. ఎన్ని రూల్స్ వచ్చినా సరే బేసిక్గా ఎన్ని ఏమొచ్చినా మనలో ఒకటి ఉంటుంది కదా, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. సో బేసిక్గా యానిమల్స్ వల్ల మనకే ప్రాబ్లం కాదు,
మన వల్ల వాటికి ప్రాబ్లం. యా, ఎందుకంటే అవి బెదిరిపోయి మన మీదకి వస్తాయి తప్ప తప్ప మనల్ని చంపాలని అటాక్ చేయాలని వాటికి ఏం ట్రైన్ చేయరు కదా. అసలు అట్లీస్ట్ మనుషులు ఒకరినొకరు ట్రైన్ చేసుకోగలుగుతున్నారుగా. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా. యా, అలా. సో బేసికలీ ఇప్పుడు యానిమల్స్ మనం వాళ్ళని ఏం చేయకపోతే మన జోలికి అసలు రావు. Yeah. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మనం అక్కడ ఎక్కువ జనాలు ఉండి యా, మనం కొంచెం వాటిని ఎగ్జాక్ట్ కొత్తగా ఇప్పుడు మనం మనం వాటిని వాళ్ళ చూస్తాం. స్పేస్ కి వెళ్ళి మనమే వాళ్ళని Yes. చంపేస్తే ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ నాకు. సరిపోతుందా? కొంచెం ఇది మీరు షుగర్ ఎక్కువ తాగుతారా? తక్కువ చాలు. తాగుతారా? ఓకే. సో బేసిక్గా నువ్వైతే నీకు కళ్ళతో పెద్ద పని ఏం లేదైతే. అన్నీ కదా, చేసుకోగలుగుతావు. కొంచెం summer ట్రాఫిక్ లో mistake. ట్రై చేసావా ఎప్పుడైనా? ట్రాఫిక్ లో ట్రై చేయలేదు, బట్ ఎక్కువ జనాలు ఉన్న స్పేస్ లో. సో బేసికలీ నేను జనాలను ఎవరిని మనుషులు ఎక్కువ తాకకుండా అటు ఇట్లా 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 వెళ్ళదు. ఓకే. Yeah. సో అది ప్రాక్టీస్ చేసావు. Mm. సో ఇది ప్రాక్టీస్ చేస్తే బెనిఫిట్స్ ఎంత ఉన్నాయో, దాన్ని ఒకవేళ మిస్యూజ్ చేస్తే నేను ఆల్రెడీ మనకు తెలుసు మనము ఇలా రాంగ్ చేస్తున్నాం, అయినా కానీ మనం చేస్తూ ఉంటాం. సో మనకు యాక్చువల్లీ ఈ విద్య నేర్చుకున్నప్పుడు మనకి ఏది రాంగ్ ఏది కరెక్ట్ అనేది తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒకవేళ ఈ విద్యని మనం ఎక్కడైనా మిస్యూజ్ చేస్తుంటే ఓకే ఇది రాంగ్ కదా అని మనకు ఒక థాట్ అనేది వస్తుంది. కానీ మీరు ఆ థాట్ని కూడా ఇగ్నోర్ చేసి మీరు ఇంకా స్టెప్ వేస్తే పోతుంది. ఓకే. టప్స్ షుగర్ కరవద్దా? అప్పగ్ రెడీ. ఓకే, అంటే భయం వేసింది. ఓకే, జరిగాను మ్యామ్, జరిగాను. అయ్యో, కొట్టేలా ఉన్నావు, కిచెన్ నీ హ్యాండ్ ఓవర్ లో ఉంది, కత్తి కూడా ఇక్కడే పెట్టుకుంది. వద్దులే అమ్మా. 2 cups. యా, ఇప్పుడు నేను నీకు రివ్యూ ఇవ్వాలా? చాయ్ ఎలా ఉందానా? ఇవ్వాలంటావా? బానే పెట్టుంటావులే. బాగానే కలర్ బానే ఉంది, లేదా స్మెల్ కూడా బానే ఉంది. అవునా? ఓకే. పప్పకి ఎక్కువ సో ఫ్యూచర్ లో ఏంటి నీ ప్లాన్స్ ఏంటి? నా ప్లాన్స్ యాక్చువల్లీ ఏంటంటే నాకు వెటనరీ చేయడం ఇష్టం, కానీ నాకు డాడీతో కంటిన్యూ చేయాలని ఉంది. ఓకే. సో కన్ఫ్యూజ్డ్ ఈ 2 things. బట్ నేను మా డాడీ ఒక ప్లాన్ వేసాం అనమాట. సో నేను ఈ ఆయుర్వేద ఏందో మొత్తం మా డాడీ నుంచి నేర్చుకుంటా. ఓకే, నా డాడీ పరీక్ష ఇంకేముందో. సో అంత డేట్ కాకుండా జస్ట్ పప్ప కూడా జస్ట్ కొంచెం నేర్చుకొని ఇంత డెవలప్ చేసుకున్నారు కదా. సో నేను పప్ప నుంచి నాడీ పరీక్ష ఇప్పటి నుంచే నేర్చుకుంటాను. ఓకే, సో నాకు లేటర్ ఆన్ టైం సేవ్. ఓకే, సో తర్వాత నీట్ తర్వాత మేబీ వెటనరీ కాలేజ్ జాయిన్ అయ్యి మళ్ళీ వెటనరీ జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడ వెటనరీ చేసుకుంటూ అండ్ పప్పదులో కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. ఐ డోంట్ నో. ఓకే, సో ఇలా ప్లాన్ చేశారు సంథింగ్. అయితే మేము ఏమనుకున్నాము అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఆయుర్వేద, ఎందుకంటే లైక్ పాజిటివ్ మార్నింగ్ ఫ్రెష్ స్టార్ట్ అని. సో ఫస్ట్ ఆయుర్వేద హాస్పిటల్ చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు యానిమల్స్ తీసుకొని ఎక్కువ ఈవినింగ్సే కదా వచ్చేది అందరూ. సో లైక్ అందరు డ్యూటీస్ అయిపోతుందో వాళ్ళ యానిమల్స్ని టేక్ కేర్ చేస్తారు. సో అందుకని ఈవినింగ్స్లో ఎక్కువ పేషెంట్స్ మోస్ట్లీ యానిమల్స్ ఎక్కువ తీసుకొని వస్తారు కాబట్టి ఈవినింగ్స్లో వెట్ చూసుకోవాలి. ఓకే, నైస్. సో 1 building లో ఓకే, నీకు ఎప్పుడైనా పర్సనల్ గా నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళడం కానీ లేదంటే నువ్వు ఎప్పుడైనా సెల్ఫ్ డౌన్ అవ్వడం కానీ జరిగిందా? ఏదైనా సిచ్యువేషన్, ఎనీ సిచ్యువేషన్ నువ్వు పర్సనల్ గా? యా. ఓకే, సిచ్యువేషన్ ఏంటనేది మాతో షేర్ చేసుకోవచ్చా? అంటే కొంచెం వాట్ లైక్ ఏమో ఐ డోంట్ నో. ఓకే, ఇబ్బంది అయితే వద్దు, బట్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అయితే. యా. మరి ఎలా ఓవర్కమ్ చేసావు? నేను జస్ట్ బిజీ చేసుకున్నాను అంతే. ఓకే, మేబీ లైక్ డూయింగ్ సమ్ వాట్ లైక్
మెడిటేషన్ లేకపోతే ఎక్కడికో బయటికి వెళ్ళిపోయి లేకపోతే ఇంకో వేరే క్లాసెస్ అటెండ్ అయ్యి యా జరిగాను మేడం రోహిత. యా 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 అది చాలా పెద్ద కప్పు అండ్ అది టీ, వాటర్ కాదు. అంటే పప్ప కూడా అయితే తాగుతారు, సో నాకు ఇంత హాఫ్ హాఫ్ కావాలా మీకు? డన్. చాలా యా దట్స్ ఇట్. తీసేయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీకు అయితే చాలా. ఎవరిని అడుగుతున్నావు? అంకులా? అన్నని. అన్నా తాగరంట. అవునా, అయితే ఇది పప్పకి ఇంకా మీకు. ఓకే, యా థ్యాంక్ యూ సో మచ్ రోహిత. ఓకే డన్, వెళ్దామా? యా ఓకే రోహిత, టీ చాలా బాగుంది. ఓకే బాగా పెట్టావు. లేదు నిజం చెప్పండి. నిజమే చెప్పాను, అబద్ధం అంటే అక్కడే చెప్పేదాన్ని కదా. ఓకే సో ఇప్పటివరకు చేసిన వాటిలో అయితే నాకు అంటే బాగా నచ్చింది, అంటే కొంచెం నిజం అని నమ్మేలా అనిపించింది అయితే ఈ యూనో కార్డ్స్ ఉంది కదా. సో ఇది అనమాట. ఓకే ఓకే, ఎందుకంటే నార్మల్గా ఇందులో కూడా కొంచెం కమెంట్స్లో ఏమొస్తుందంటే రెగ్యులర్గా తిరిగే హౌసే కాబట్టి, రెగ్యులర్గా అన్ని చేసే హౌసే కాబట్టి అనే దగ్గరికి వస్తే, బట్ యూనో కార్డ్ అనేది కొంచెం డిఫరెంట్ కాబట్టి. సో ఓకే, ఇది నాకు పర్సనల్గా నచ్చింది. ఎస్, బ్లైండ్ ఫోల్ తీసేసాయి. ఇంకా ఓకే చాలాసేపు అయింది కదా, ఇబ్బంది పెట్టేశానా? అది వస్తుకోపోతాం కాటన్. ఈసారి ఏం చేశానంటే కాటన్తో మొత్తం క్లోజ్ చేసేసాను ఐస్. ఓకే ఇగో కాటుక కూడా అండి ప్రూఫ్. ఇది ఇలా ఫోల్డ్ చేసేసాను కదా, కుచ్చిపోయిందా మొత్తం? కాంట్ ఓపెన్ మై ఐస్. ఓకే, వాటర్ వచ్చేసింది. అయ్యో, థ్యాంక్ యూ రోహిత. యా సో ఇంకా నువ్వు నార్మల్గా బ్రెయిన్ కూడా రీడ్ చేయగలుగుతావు, రైట్? ట్రై చేస్తావు. ఓకే, సో నెక్స్ట్ టైం ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అప్పుడు మనం అది ట్రై చేద్దాం. ఇప్పటికైతే చాలా అయిపోయింది, చాలా చేపిచ్చేసి ఇబ్బంది పెట్టేశాను కాబట్టి. సో ఇంకొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టాలెంటెడ్ ఇంటర్వ్యూ అనాలి. నిజంగా అంటే చాలా మంది ఎంత నెగటివ్ కమెంట్స్ పెట్టినా సరే ఇంకా ధైర్యంగా ఓవర్కమ్ చేసి బయటకు వచ్చి ఇంకా స్ట్రాంగ్ గా నీలా ఇంకో చాలా మంది పిల్లల్ని తయారు చేయాలనుకుంటున్నావు. విద్య నీతోనే ఆగిపోకూడదు, ఇంకా అందరికీ తెలియాలి. ఫ్యూచర్ జనరేషన్స్కి అందరికీ కూడా మన విద్య, మన వాల్యూస్, మన ఎథిక్స్ అన్నీ తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అది మన రోహిత ఇంటర్వ్యూ. సో వాళ్ళ ఫాదర్ వచ్చేసి డాక్టర్ దిలీప్ ఖ్యాతన్, ఆయన నాడీ వైద్య నిపుణులు. ఆయన కూతురే మన రోహిత ఖ్యాతన్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.